హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు టెక్ బాక్స్. ఫ్రెండ్స్, జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఫ్రీగానే ఏ విధంగా కాలర్ ట్యూన్ని సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి వీడియోలో మనం తెలుసుకుందాం. ఫ్రెండ్స్, కాలర్ ట్యూన్ అంటే అందరికి తెలిసే ఉండొచ్చు. తెలియని వాళ్ళ కోసం చెప్పాలంటే నార్మల్గా మనం ఎవరికైనా కాల్ చేసినప్పుడు వాళ్ళకి మనకు రింగ్ టోన్కి బదులుగా ఏదో ఒక సాంగ్ వినిపిస్తూ ఉంటుంది కదా, దాన్ని కాలర్ ట్యూన్ అయితే అంటారనమాట. సో మీరు కూడా జియో సిమ్ యూజ్ చేస్తున్నట్టయితే ఫ్రీగానే మీకు నచ్చిన సాంగ్ని లేకపోతే ఏదైనా ఒక డైలాగ్ని మీరు సెటప్ చేసుకోవచ్చు. తర్వాత మీ ఫ్రెండ్స్ ఎవరైనా సరే మీకు కాల్ చేసినట్టయితే వాళ్ళకి కూడా రింగ్ టోన్కి బదులుగా మీరు సెట్ చేసుకున్న సాంగ్ అనేది వినిపిస్తూ ఉంటుంది అనమాట. సో దీన్ని మనం ఫ్రీగా ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఈ వీడియోలో మనం తెలుసుకుందాం. వీడియో వచ్చేసి ఇన్ఫర్మేటివ్ అయితే ఉండబోతుంది కాబట్టి ఇప్పటివరకు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. ఇటువంటి మరిన్ని ఇన్ఫర్మేటివ్ వీడియోస్ మీరు మిస్ అవ్వకుండా చూడాలి అంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లు అయితే ఉండండి. సో ఇప్పుడు లేట్ చేయకుండా ఫటాఫట్ వీడియోని అయితే స్టార్ట్ చేద్దాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ జియో సిమ్కి ఏ విధంగా సెటప్ చేసుకోవాలని తెలుసుకోబోయే ముందు అయితే కొంతమంది ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా ఉంటారు కదా. సో వాళ్ళు ఏ విధంగా ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఆల్రెడీ నేను ప్రీవియస్గా వీడియో చేశాను. ఆ వీడియోకి సంబంధించిన లింక్ మీకు ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో లేకపోతే ఇక్కడ పైన ఐకార్డ్లో ఉంటుంది. మీరు అక్కడ నుంచి వెళ్ళి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు అయితే ఎయిర్టెల్ సిమ్ వాళ్ళు కూడా సెటప్ అయితే చేసుకోవచ్చు అనమాట. సో ఇప్పుడు మనం జియో సిమ్కి ఏ విధంగా ఫ్రీగా సెట్ చేసుకోవచ్చు అనే దాని గురించి తెలుసుకుందాం. మీ మొబైల్లో జియో సిమ్ ఉన్నప్పటికీ మీ మొబైల్లో జియో అప్లికేషన్ ఉండకపోతుండొచ్చు. దానికోసం మీరు ప్లే స్టోర్ని ఓపెన్ చేసి ఇక్కడ సింపుల్ సర్చ్ బార్లో జియో అని చెప్పేసి సర్చ్ చేయండి. ఇక్కడ స్టార్టింగ్లోనే మై జియో ఫర్ ఎవ్రీథింగ్ అని చెప్పేసి ఉంటుంది. దానిపైన ఇన్స్టాల్ పైన ప్రెస్ చేసి అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకోండి. ఒకవేళ ఆల్రెడీ మీ మొబైల్లో జియో అప్లికేషన్ ఉన్నట్టయితే ఇక్కడ ఏమైనా అప్డేట్ వచ్చిందా చూసుకోండి. అప్డేట్ పైన ప్రెస్ చేసి అప్లికేషన్ అప్డేట్ చేసుకోండి. ఆల్రెడీ అప్డేట్ చేసింది కాబట్టి ఇక్కడ సింపుల్ నేను ఓపెన్ పైన ప్రెస్ చేస్తున్నాను. ప్రెస్ చేయగానే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ఈ అప్లికేషన్ని ఫస్ట్ టైం డౌన్లోడ్ చేసుకున్నట్టయితే ఇక్కడ మీ జియోకి సంబంధించిన మొబైల్ నెంబర్ ఇచ్చేసి ఒక ఓటీపీ వస్తుంది. ఓటీపీని ఫిల్ చేసేయండి. అంతే మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ అయితే వచ్చేస్తుంది అనమాట. తర్వాత ఇక్కడ మీరు కింద చూసినట్టయితే కొన్ని మనకు ఆప్షన్స్ అయితే కనిపిస్తున్నాయి. ఇక్కడ కింద మీరు చూడొచ్చు జియో ట్యూన్స్ అని చెప్పేసి ఉంది. దానిపైన మీరు ప్రెస్ చేశారనుకోండి, ఇది కొద్దిగా లోడింగ్ తీసుకుంటుంది. తర్వాత మనకి ఇక్కడ జియో సావన్లో ఉన్న సాంగ్స్ అని మనకి ఇక్కడ కనిపిస్తాయి అనమాట. సో ఇక్కడ మీరు ప్రజెంట్ చూడొచ్చు. ఇక్కడ మనకు ప్రతి ఒక్క సాంగ్ అయితే మనకి ఇక్కడ కనిపిస్తుంది. ఇక్కడ నుంచి మీకు నచ్చిన దాన్ని దేనైనా సరే మీరు కాలర్ ట్యూన్ లాగా సెట్ చేసుకోవచ్చు. లేదు నాకు ఇక్కడ ఉన్న ఏవి నచ్చలేవు, నేను పర్టికులర్గా నాకు నచ్చింది నేను సెలెక్ట్ చేసుకుంటాను అంటే పైన మీకు సర్చ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని పైన ప్రెస్ చేసి మీకు నచ్చిన ఏ మూవీకి సంబంధించిన సాంగ్ అయినా సరే మీరు ఇక్కడ సర్చ్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ కోసం నేను ఇక్కడ పుష్ప అని చెప్పేసి విధంగా టైప్ చేస్తున్నాను. టైప్ చేయగానే మనకు పుష్ప మూవీకి సంబంధించిన ప్రతి ఒక్క సాంగ్ అయితే ఇక్కడ మనకు కనిపిస్తుంది. ఇక్కడ మీరు చూడొచ్చు తెలుగు ఉంది, ఇంకా వేరే వేరే లాంగ్వేజ్ కూడా ఉంటాయి. మీకు నచ్చిన ఏ సాంగ్ అయినా సరే మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ మీరు దేనైనా సరే సెటప్ చేసుకోవాలి అనుకుంటే సింపుల్ దాని పైన ఈ విధంగా ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత ఆ మూవీకి సంబంధించిన సాంగ్స్ కావచ్చు, డైలాగ్స్ కావచ్చు, ప్రతి ఒక్కరు మనకి ఇక్కడ కనిపిస్తుంది. అది ఏంటని చెప్పేసి మీరు ప్లే చేసి కూడా ఇక్కడ నుంచి వినొచ్చు. ప్రజెంట్ ఇక్కడ ప్లే చేస్తలేను ఎందుకంటే కాపీరైట్ ఇష్యూ వచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. మీరైతే ప్లే చేసి వినొచ్చు. విన్న తర్వాత మీకు నచ్చింది ఏదైనా సరే మీరు సెటప్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ పైన సెటప్ అని చెప్పేసి ఉంటుంది సైడ్కి. దాని పైన ప్రెస్ చేసి మీరు సెటప్ చేసుకోవచ్చు. కాకపోతే ఇక్కడ సెటప్ చేసుకోబోయే ముందు మీరు గుర్తుపెట్టుకోవాల్సిన 2 ఇంపార్టెంట్ విషయాలు ఏంటంటే ఇప్పుడు మనం సెట్ చేసుకోబోయేది వచ్చేసి మనకు కేవలం 30 డేస్ వరకు మాత్రమే ఫ్రీగా ఉంటుంది. 30 డేస్ తర్వాత మీరు అమౌంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది అనమాట. అలాగే ఇప్పుడు మీరు ఒకసారి సెట్ చేసుకున్న తర్వాత 30 డేస్ ఫ్రీగా ఉంటుంది కదా, 30 డేస్ లోపల మీరు మళ్ళీ చేంజ్ చేసుకోవాలంటే కూడా అమౌంట్ పే చేయాల్సి ఉంటుంది అనమాట. ఆల్రెడీ నేను ఇక్కడ జియోకి సంబంధించిన హలో ట్యూన్ని సెట్ చేసుకున్నాను. ఇప్పుడు నేను దీన్ని చేంజ్ చేయడానికి చూస్తాను చూడండి. ఇక్కడ సింపుల్ నేను సెట్ పైన ప్రెస్ చేసిన అనుకోండి, నాకు ఇక్కడ అమౌంట్ అడుగుతుంది. అదే మీరు ఫస్ట్ టైం సెట్ చేసుకుంటున్నట్టయితే మీకు డైరెక్ట్గా 30 డేస్ వరకు ఫ్రీగా వస్తుంది. టెన్షన్ పడకుండా మీరు సెటప్ చేసుకోండి. సో ఇదన్నమాట. సో ఈ విధంగా మనం జియో సిమ్ యూజ్ చేసే వాళ్ళు ఎవరైనా సరే ఇక్కడ నుంచి మనం కాలర్ ట్యూన్ అయితే సెటప్ చేసుకోవచ్చు. ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళ కోసం కూడా డిస్క్రిప్షన్లో అదేవిధంగా ఐకార్డ్లో నేను వీడియో ఇస్తాను. అక్కడ నుంచి ఎయిర్టెల్ సిమ్ యూజ్ చేసే వాళ్ళు కూడా సెటప్ చేసుకోండి. టెన్షన్ పడాల్సింది ఏం లేదు. సో ఫైనల్గా ఇది ఫ్రెండ్స్, ఈ చిన్న ఇన్ఫర్మేషన్ మీకు ఇంతకుముందే తెలుసా, ఇప్పుడే కొత్త తెలుసుకున్నారా కింద కామెంట్ చేయండి. ఇప్పుడే కొత్త తెలుసుకున్నట్టయితే వెంటనే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ బాక్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.